నమస్తే అమ్మా. అంటే ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఏడ చూసినా సరే ఒక లారీలో కోవా బన్ అని చెప్పేసి అమ్ముతా ఉన్నారు. ఏదైతే కోవా యూజ్ చేస్తారో అవన్నీ కొన్ని కెమికల్స్ తో, వ్యర్థాలతో, ఇంకా పంది కొవ్వుతో రెడీ చేస్తున్నారు అని తెలుస్తా ఉంది. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దాని మీద వీడియోలు కూడా చేస్తా ఉన్నారు. అసలు ఏంటి అంటే బేసికల్లీ మనం ఒక కేజీ కొనాలంటేనే బయట 200-300 ఉంటది కదా, దాన్ని తీసుకొచ్చి 10 రూపాయల బండ్లో పెట్టి అంటే చాలా తక్కువ ప్రైస్ కి అమ్ముతా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ రీసెంట్లీ సమ్మక్క సారక జాతరలో కూడా ఎక్స్పైర్ అయిన బ్రెడ్ తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారు. ఇది తెలియక చాలా మంది తింటున్నారు కదా, సో అట్లా తినడం కరెక్ట్ అంటారా లేకపోతే ఏంటి? కరెక్ట్ అట్టయితే మన ఆరోగ్యానికి హానికరమే కాదు. పంది కొవ్వని నువ్వు చదువుతున్నా, నేను ఇంకోటి చదువుతున్నా. ఏ కొవ్వు పెట్టి కల్తీ చేసినా కల్తీ అన్ని వస్తున్నాయిగా తినే వాటిలో. బన్ను దాంట్లోనే కదా అన్నిట్లో వస్తుంది. పందుల్లో మనం ఎగబడి తిన్నాళ్ళు కల్తీ వస్తనే ఉంటుంది. నెక్స్ట్ ఎగబడి తిన్నాళ్ళు కల్తీ ప్రతి ఒక్క బన్నులోనే కాదు. ఇప్పుడు బన్ను చిన్న 10 రూపాయలది, దాంట్లోనే కలుతుంది. అది తింటే మగవాళ్ళకి పిల్లలు పుట్టే యోగం పోతుందని స్పష్టంగా చెబుతున్నారు. దానివల్ల మరి మనకు ప్రమాదం జరిగినప్పుడు అది ఒకటే కాదు కదా, ఇప్పుడు అది చిన్న మధ్య తరగతి మనిషి అది పెట్టింది. దానివల్ల మన ఆరోగ్యం పాడైపోతుందని తెలిసి కూడా పందుల్లో ఎగబడి తింటారు. వాడికి అందుకనే అస్తుప్పుడే కదా కల్తీ జరిగేది. ఆ ఒక్కటే కాదుగా, ఆ పన్ను కేకు వాడు కల్తీ చేసిండని వాడి నోటితోటే తినిపించారు చుట్టూ నలుగురు కలిసి. మరి ఇంకా పెద్ద పెద్దలు కూడా కల్తీ చాలా జరుగుతున్నాయి కదా. ఒక ఆయిలే కాదు, ఇప్పుడు చిన్నపిల్లలకు రాసే పౌడర్ కూడా కల్తీ. పౌడర్ రాయొద్దని అంటారు. పౌడర్లో కల్తీ, సబ్బులో కల్తీ, నూనెలో కల్తీ, ప్రతి ఒక్క దాంట్లో కల్తీ. మరి అన్నిటికీ అట్నే స్పందించవచ్చుగా. ఇప్పుడు 10 రూపాయలు బన్ను కేకు దాంట్లో కలుతుందిరా, మాకు ఆరోగ్యం హానికరరా, మాకు పిల్లలు పుట్టారా అని చుట్టూ నలుగురు తలిగి వాడిని తిట్టి బన్ను తినిపించారు. మరి ఇంకా మనకు ఆరోగ్యం హానికరమయ్యే చాలా ఉండేగా కల్తీ జరిగేది. తాగే పాలు కూడా కల్తీగా. మరి ప్రతి ఒక్కదానికి అట్నే స్పందించి వాళ్ళు కల్తీ చేసినట్టుకు వాళ్ళనే తాపితే మనకు అసలు కల్తీ రాదుగా. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఇన్ని తెలుసా కూడా మళ్ళీ దాని దగ్గరికి ఎందుకు పోతారు, దాన్ని ఎందుకు కొంటారు? అందుకే బుద్ధి లేదు. మరి మాకు తెలిసి కూడా అది కల్తీ, మన ఆరోగ్యానికి హానికరం, బయట ఫుడ్ తినొద్దు అని చెప్పినా కూడా ఎగబడి తింటున్నాం కదా. తిన్నందుకు అందుకే కల్తీ వస్తనే ఉంటుంది. మనం మారితే కానీ అవి మారుతాయి. మనం మారినప్పుడు ఏది మారదమ్మా. ఒక కల్తీ కాదు, ఏది మారదు. మనం మారినంతసేపు మన మీద మనకే అవగాహన లేనప్పుడు బయట వాడు ఏదైనా చేసుకొని వస్తాడు. వాడు పెంట పెట్టుకొని వచ్చినా తినడానికి ఎగబడుతుంటే పిచ్చుకోకల్లా. మరి వాడు పెట్టుకొని వస్తాడు. మన కోసం మన మీద మనకు అవగాహన లేనప్పుడు ఏం చేస్తాం? నెక్స్ట్ బేసికల్లీ బ్రెడ్ అంటేనే ఒక హెల్దీ ఫుడ్ అంటారు. జ్వరం వచ్చినా లేకపోతే అనారోగ్యం పాలైనా ఎవరైనా బ్రెడ్డే తింటారు. తర్వాత మజ్జిగ లాంటి ఐటమ్స్ అవి తాగుతూ ఉంటారు కదా. ఏదైతే ఆ వెన్న ఉంటుందో అది కూడా చాలా మంచిది బాడీకి. బట్ ఆ రెండింటిని అలా కల్తీ చేసి అమ్మడం కూడా కరెక్ట్ కాదు. బట్ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదా సొసైటీలో. ఎందుకంటారు? డబ్బులకు ఆశపడి మనుషుల ప్రాణాల మీదకి ఎందుకు తీసుకొస్తున్నారు అన్నది పాయింట్. డబ్బుకు ఆశపడి దేనికైనా దిగజారుతారు ఇప్పుడు మనుషులు. బెడ్ ఆరోగ్యానికి మంచిది. 2 రకాల బెడ్ ఉందమ్మా దాంట్లో. మీరేం బ్రెడ్ అంటారు, ఇంగ్లీష్ చదువుకున్నారు కాబట్టి మేమే నాన్ రొట్టె అంటాం దాన్ని. దాన్ని 2 రకాల పడి ఉంది. నాన్ రొట్టె తింటే జ్వరం వచ్చినా తినేది ఏంటంటే సింగల్ తింటారు, దాంట్లో కలిపింది తినరు. కలిపింది తినేది ఎవరంటే ఇప్పుడు సీటులో కొద్దిగా స్టైల్ తిరుగుతారు కదా పిల్లలు, మీలాంటి వాళ్ళే తినేది. మాలాంటి వాళ్ళని తినవు. మాకేందంటే సింగిల్ బెడ్ తినేది అనమాట. పిల్లలకు పాలు పడితేనే బాలింతలు సింగిల్ బెడ్, ఏదైనా జ్వరం వచ్చిన వాళ్ళు తినేది. మీలాంటి వాళ్ళు ఏంటంటే నైస్గా ఉండటానికి ఆ 10 రూపాయలు తీసుకొని దాంట్లో పెట్టి క్రీమ్ పెట్టి తినేది. మీరు తినేది, మేం కాదు తినేది. అందుకని ఇప్పుడు మీకే ప్రాబ్లం వస్తుంది. ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ. ఇప్పుడు పిల్లలు ఆలస్యం అవుతుందంటే దేనికి? ఈ ఆరోగ్యానికి హానికరం జరిగే వస్తువులన్నీ తినబట్టే కదా. ఒక బ్రెడ్డే కాదు, ఏది పట్టినా జంక్ ఫుడ్ తింటే మీకు ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతారు. ఆపుతారా? మరి ఆపట్లేదుగా, తింటారు. అన్నం ఆరోగ్యానికి మంచిదని అన్నపూర్ణాదేవిని మర్చిపోతారు. తక్కిన గడ్డి పెంట తింటారు, తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు. మరి ఇంకా మాత్రమే. మరి ఇప్పుడు ఈ బెడ్ చూసారు, దానివల్ల మీకు ఆరోగ్యానికి హానికరం, కల్తీ జరిగిందని చెబుతారు. ప్రతి ఒక్కటి కల్తీ అని నేను చెబుతున్నా. అది ఒకటే కాదు. ఇప్పుడు 10 రూపాయలు బెడ్ వాడు కల్తీ జరిగిందని వాడిని చుట్టూ కమ్మారు. మరి ఏళ్లలో కల్తీ జరుగుతుంది. నిత్యం మనం తినే వస్తువులలో కల్తే. పాల ప్యాకెట్ కల్తే, తినే నూనె ప్యాకెట్ కల్తే, ఏది బట్టినా కల్తీ లేని రావట్లేదు. మరి అన్నిటి మీద కూడా అట్లా తిరగబడవచ్చు కదా అని నేను అడుగుతాను. తిరగబడితే కదా మరి మార్పు వచ్చేది.